కేసినేని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాసరావు. ఇది ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న డిస్కషన్. ఎందుకంటే నిన్న మనం చూసాము, నెమలిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి సంబంధించిన గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ చిలికి గాలివానలాగా మారుతుంది. అందులో ముఖ్యంగా కేసినేని చిన్ని కావాలనే ఆ ఇష్యూని పెద్దదిగా చేయాలని కొలికపూడి శ్రీనివాస్ గతంలో తన మీద చేసిన ఆరోపణలు లేకపోతే తన మీద చేసిన విమర్శలకు ఆయన కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నదైతే అర్థమవుతుందని కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతుంటే, అదే సందర్భంలో కొలికపూడే కావాలని అక్కడ ఆ ఇష్యూని క్రియేట్ చేశారు అని కేసినేని చిన్ని తన అనుచరులతో అక్కడ ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజమేంటి, అక్కడ జరిగింది ఏంటి, అలా జరగడానికి కారణం ఎవరు, అలా ఎందుకు జరిగింది, దాని ఆగని సిచ్యువేషన్ ఎందుకు కంటిన్యూ అవుతుందన్న విషయాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొలికపూడి శ్రీనివాస్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, నిన్న శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏంటి కారణం ఏంటి, అసలు మీరు ఎవరిని ఆహ్వానించారు, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, మీరు ఆ ఇష్యూ మొత్తాన్ని ఎలా చూస్తున్నారు, కారణం ఏమంటారు? నమస్కారం చిదంబర్ గారు. మా తిరువూరు నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. అందులో గంపలగూడెం మండలంలో నెమలి అనే గ్రామంలో మన రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక విశిష్టత ప్రాధాన్యత ఉన్న శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. మామూలుగా జనం భాషలో శ్రీకృష్ణుని దేవాలయం అంటాం. సాంప్రదాయబద్ధంగా వేణుగోపాల స్వామి దేవాలయం అంటాం. ఆ వేణుగోపాల స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. దానికి ఆ పరిసర గ్రామాల నుంచే కాకుండా ఈ నెమలి గ్రామం మా తిరువూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సరిహద్దు నియోజకవర్గం. మళ్ళీ మా నియోజకవర్గంలో ఈ నెమలి తెలంగాణ సరిహద్దు గ్రామం. నెమలి దాటితే తెలంగాణ. కాబట్టి ఆంధ్ర భూభాగం నుంచి అంటే తిరువూరు ఆంధ్రప్రదేశ్లోని పరిసర ప్రాంతాల నుంచి, తిరువూరు పరిసర ప్రాంతాల్లో నుంచి ఎంతమంది వస్తారో అంతమంది, అంతకన్నా ఎక్కువ మంది ఒక్కోసారి తెలంగాణ గ్రామాల నుంచి కూడా వస్తారు. వేణుగోపాల స్వామి విశిష్టత వల్ల. సరే, మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించాం. అందులో నేను ప్రారంభం రోజు అంటే ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామివారిని పెళ్లి కొడుకుని చేస్తారు. ఓకే. ఆ దేవాలయ కమిటీ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వాళ్ళ నిబంధనల ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక శాసనసభ్యుడికి మొదటి ఆహ్వానం ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించి, అలా నేను వెళ్ళి మొదటి రోజు కళ్యాణం ప్రారంభించాం. దేవుణ్ణి పెళ్లి కొడుకుని చేశాం. ఓకే. 3వ రోజు కళ్యాణానికి స్థానిక శాసనసభ్యుడిగా ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాను. పట్టు వస్త్రాలు సమర్పించాలి. గత సంవత్సరం నేనే సమర్పించాను సతీ సమేతంగా. ఈ సంవత్సరం కూడా అదే కార్యక్రమం. గత సంవత్సరం ఎంపీ గారిని కూడా ఆహ్వానించాం, కేసినేని చిన్ని గారిని. ఆయన సతీ సమేతంగా వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి వివాదం లేదు, బాగా జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం గత కొన్ని నెలలుగా, అంటే ముఖ్యంగా 4 నెలల క్రితం కేసినేని చిన్ని గారి ఆర్థిక నేరాల గురించి, అలాగే ఎన్నికల సమయంలో ఆయన దగ్గర తీసుకున్న డబ్బుల గురించి, మా తిరువూరు నియోజకవర్గంలో ఆయన నడుపుతున్న ప్యాకాట్ శిబిరాల గురించి, ఆయన నడుపుతున్న బియ్యం రేషన్ మాఫియా గురించి, ఆయన నడుపుతున్న ఇసుక మాఫియా గురించి నేను కొన్ని అంశాలు మీడియాలో మాట్లాడాను. అప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో చాలా పనులు చేశారు. అవన్నీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఓకే. ఈ క్రమంలో మరి ఎవరన్నా చెప్పారా లేకపోతే ఆయనే చేశారా నాకు తెలియదు. ఈ 2 నెలల కాలంలో ఒక 5-6 సార్లు నాకు ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఓకే. అయితే నేను ఆయనతో మాట్లాడలేదు. సో మీరు ఆన్సర్ చేయలేదు? నేను ఆన్సర్ చేయలేదు. ఓకే. ఎందుకు ఆన్సర్ చేయలేదు అంటే, నేను ఆయన మీద ఆరోపణలు చేసిన తర్వాత 4 నెలల క్రితం అక్టోబరు 23వ తారీఖున ఆయన్ని, నన్ను ఇద్దరిని పార్టీ క్రమశిక్షణ సంఘం పిలిచింది.
అవును. పిలిచి ముందు ఉదయం నా వివరణ, సాయంత్రం ఆయన వివరణ తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని పిలిచి మాట్లాడతారు అని చెప్పారు. నేను కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి కార్యదర్శిని 3-4 సార్లు ఓకే. ముఖ్యమంత్రి గారి సమయం అడిగాను. రకరకాల షెడ్యూల్స్ వల్ల బిజీగా ఉండటం వల్ల అది వాయిదా పడుతూ వస్తుంది. ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి నా వైపు నుంచి నాకున్న సమస్యలు, నాకున్న ఇబ్బందులు చెప్పుకున్న తర్వాత ఆయన సలహా, ఆయన నిర్ణయం ప్రకారం అప్పుడు ఎంపీ గారితో మాట్లాడదామని నేను ఎంపీతో మాట్లాడలేదు. ఓకే. ఓకే. కాబట్టి ఆయన 5-6 సార్లు ఫోన్ చేసినా కూడా నేను మాట్లాడలేదని, అలాగే ఈ మధ్య 1-2 సందర్భాల్లో ఒకే వేదిక మీద కలిసినా కూడా నేను మాట్లాడలేదు. ఓకే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొన్న నెమలిలో వేణుగోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నేను ప్రోటోకాల్ ప్రకారం సమర్పించాల్సిన పట్టు వస్త్రాలని ఓకే అక్కడ దేవాలయ అర్చకుల్ని, ఉద్యోగుల్ని భయపెట్టి ఓ పథకం ప్రకారం ఒక అర్చకుడు ఆయనకి ఇస్తే ఆయన పట్టుకొని నిలబడితే ఓకే నేను వెళ్ళి ముందే నిలబడి స్థానిక శాసనసభ్యుడిగా ప్రోటోకాల్ ప్రకారం, దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఇది నా హక్కు, అవును, ఇవ్వండి అని నేను ఇట్లా నిలబడ్డాను. మీరు విజువల్స్లో చూసుకోవచ్చు, కనిపిస్తుంది విజువల్స్. ఎస్. తర్వాత అర్చకుడిని అడిగాను ఇవ్వండి అని. అర్చకుడు ఎంపీ గారి వైపు చూస్తూ ఇవ్వమని అడుగుతున్నాడు. ఓకే. ఎంపీ ఆయన్ని 2 సార్లు గద్దించాడు. దాంతో ఆయన ఇవ్వడు అని నాకు అర్థమయ్యి నేనే తీసుకోవటం జరిగింది. ఓకే. కాబట్టి నాది కాని దాన్ని నేను అడుక్కోను, నా హక్కుని నేను వదులుకోను. అవును, నా హక్కు అయినప్పుడు లాక్కోవటానికైనా నేను రెడీ. కానీ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా? అంటే మీకు ఎలా అయితే ఇన్విటేషన్ ఇచ్చారో, మీకు ఎలా అయితే ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో, లేకపోతే అది మీ ప్రోటోకాల్ అయినా సరే, అక్కడ మినిస్టర్ ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఒకవేళ ఇచ్చి ఉంటే, ఇప్పుడు ఒక కార్యక్రమానికి 100 మందిని పిలుస్తారండి. అవును. ఈ 100 మందికి కూడా వాళ్ళ పాత్రను బట్టి అక్కడ, ఇప్పుడు మనం ఒక పెళ్ళికి వెళ్తాం, అవును, దగ్గర బంధువులు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక రకంగా కూర్చుంటాం, ఒక చోట కూర్చుంటాం. తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక చోట కూర్చుంటాం. ఇప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు పెళ్ళికి పిలిస్తే వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చొని అడావుడు చేయం కదా, చేయలేము, కష్టం. అదే మన కుటుంబంలో అన్నదమ్ముల్లోనో లేకపోతే దగ్గర బంధువులు కార్యక్రమం అయితే మన పాత్ర కాస్త ఎక్కువ ఉంటుంది. అవును, హక్కు అర్హత 2 వస్తాయి. కాబట్టి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా నేను ఉన్నాను. అవును. నా తర్వాతే ఆయన సో ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను. గత సంవత్సరం ఇచ్చాం. గత సంవత్సరం ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. కాబట్టి ఈ సంవత్సరం దురుద్దేశంతో నన్ను అవమానించాలని, నా స్థాయి తగ్గించాలని చేసిన ప్రయత్నాన్ని నేను తిప్పికొట్టాను. కానీ ఇప్పుడు మీరు అడిగినప్పుడు ఆయన మీతో ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు, కేవలము ఆ అర్చకులను మాత్రమే. అర్చకుడిని దబాయించాడు. ఓకే. ఏయ్ ఏయ్ అని 2 సార్లు అన్నాడు. అందులో యాక్చువల్లీ ఒక విజువల్ కూడా ఉంది. ఆయన విజువల్లో కూడా ఏదో నాలుకని కొద్దిగా విచిత్రంగా చేస్తాను. విజువల్ మేబీ వీలైతే నేను వేయించే ప్రయత్నం చేస్తాను. అందులో అని కొద్దిగా నాలుకతో అంటే చేసినట్టుగా అర్చకుడిని మాత్రం 2 సార్లు ఏయ్ ఏయ్ అని గద్దించాడు. అంటే అర్చకుడు ఏంటి, బేలగా చూస్తున్నాడు ఆయన్ని. సార్ ఇవ్వండి సార్ ఎమ్మెల్యే గారికి అన్నట్టు. ఓకే, అది సరే. అయితే ఇక్కడ మీరు లాక్కోవడం అనే దాన్ని కొద్దిమంది దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లాక్కున్నానండి. మీరు లాక్కున్నారు? అవును, లాక్కున్నాను. ఓకే. ఇప్పుడు ఒక దొంగ మన వస్తువు ఏమైనా తీసుకెళ్తుంటే సరే తీసుకెళ్ళని మనం ఊరుకుంటామా? లాక్కుంటాం కదా. అవును, అదే చేశాను నేను. కానీ అంటే మీ ఎంపీ గారు కాబట్టి కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గానో లేకపోతే ఎంపీ గారు అంటే ఆ హుందాతనం పాటిస్తే గౌరవిస్తాం. ఆయన గౌరవిస్తే నేను గౌరవిస్తా. ఓకే. కాబట్టి స్థానిక ఇంకో విషయం, విజయవాడ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది తిరువూరు, మాది తిరువూరు. మరి మైలవరంలో కానీ, జగ్గేపేటలో కానీ, నందిగామ నియోజకవర్గంలో కానీ, విజయవాడ నగరంలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కానీ ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా ఎమ్మెల్యేని కాదని లేదా ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఈయన పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భం ఏమైనా ఉందా? కనిపించలేదు. ఉంటే చూపించండి. కాబట్టి నా దగ్గర
కుట్రపూరితంగా నా స్థాయి ఏదో తగ్గించాలని జరిగిన ప్రయత్నాన్ని నేను తిప్పికొట్టాను.